ఇంట్లో 5గురు పిల్లలుంటే సందడి సందడిగా ఉంటుంది. ఈ 5గురు పిల్లల్లో ఎవరు ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు? అంత అల్లరి లేదండి. నేనే అల్లరి. అమ్మ ఇక్కడ ఒకటమ్మా, అల్లరికి, హుషారుకి, చలాకితనానికి, చిలిపితనానికి ఆ తేడా తెలుసుకుని చెప్పమ్మా. అల్లరి అంటే ఇప్పుడు నా ఇమేజ్ ఏమైపోద్ది, అల్లరి అంటే అల్లరుడు అని, నేనేమో చాలా రాముడు మంచి బాలుడు అనేలాగా నా ఇమేజ్ ఇది. నేను అలాగే చెప్తుండేవాడిని. నా ఉద్దేశం అదే. నేనేమో అల్లరి నందే అంటే చలాకితనం, అమ్మ అల్లరి అనుకుంటే లేదండి, ఎక్కువ హుషారు కానీ చాలా బాగుండేవాడు అబ్బాయి. ఇంట్లో పనులన్నీ నీకు సాయంగా ఉంటుంది. అవునండి, వాడే చేసేవాడు. అది ఇంట్లో ఎవరు ముట్టుకునేవాడు కాదు. మా నాగబాబు అస్సలు ముట్టుకునేవాడు కాదు. అన్నిటికీ నాకు ఆయన సహాయమే పాపం. నాన్న ఆయన ఉద్యోగం వెళ్ళిపోయారు. నేను పాక్కుంటూ అలాగా వెళుతూ వెళ్ళిపోయాను. నాకు తెలియదు. తర్వాత అమ్మ చెప్తుంటే లేదుగా మాత్రం కొన్ని కమ్మర కోలు ఉంది నాది. ఒక అది పెట్టి అది వెళ్ళి కూర్చోతా ఏడుస్తాను. ఏసరికి వాళ్ళు 3 years. సో నన్ను వాళ్ళు తీసుకెళ్ళి వాడు కమ్మరకులో కూర్చోబెట్టాడు. ఏడుస్తాను, ఎవరి పిల్లడో తెలియదు వాళ్ళకి. సో అది ఒక గంట పోయిన తర్వాత అమ్మ ఎప్పుడు కూర్చుని వాళ్ళు చిన్నబిడ్డ మొత్తం అది వాడు చూసి ఈ అబ్బాయి అన్నారు. కాదు అనేసింది. అదేంటి అంటారు, సరిగ్గా చూడమ్మా. ఈ అబ్బాయి మా అబ్బాయి. ఏంటమ్మా అంటే ఆ కవర్ పూలలో కింద కూర్చోబెట్టాడు కదా, బస్ అంతా పులిసి కాదు కానీ ఆ కబర్ పూలలో కూర్చోబెట్టడానికి అది మసిగిస్తూ ఇంకా నవ్వలేదు. అంత నలుపుడు సార్ నా బిడ్డ కాదని అమ్మ వెళ్ళిపోతుంది. మళ్ళీ డౌట్ చాయింది. అది రావు నా బిడ్డ వేసాను. కాలేజ్ కట్టిందో డౌట్ అమ్మేమో అల్లరి అనుకునేదండి. నాకేమో చిన్ననాటి మహాభారతం ఆయన మహానుభావులు వాళ్ళందరికీ ఆ లక్షణం ఉంటుందే వచ్చినప్పుడు. కొన్నిదల కుటుంబ సభ్యులు మంచి రుచులను ఆస్వాదిస్తారని, మంచి భోజనాలని ఆనందిస్తారని అందరికీ తెలుసు. చిన్నప్పుడు వీరి ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి? ఇదేవి ఎగిరేవి ఇవి ఎవ్రీ డే 2 పూట్ల ఉండాలంట. మరి నాకు పాపం ఏముంది, తిన్నట్టు ఇష్టం. మరి అన్ని రకాలుగా నాన్న కోసం చేసి పెడుతుంటే మరి తను అన్ని ఇష్టపడక అలా లేకపోతే కోపంగా ఉంటాడు. చెప్పండి. 5గురు పిల్లలు అయినా అమ్మా నాన్నలు కొంతమంది పైన ఎక్కువ దృష్టి పెడతారు. ఈ 5గురిలో మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు? కళ్యాణ్ బాబు. వాడంటే బాగా, అంటే వాడు ఏది తినేవాడు కాదు అసలు. ఏది ఆడికి ఏది తింటాడని ఇప్పుడు వాడికి నచ్చకపోతే, నేనైతే నచ్చకపోతే చాలా గోల్ చేసేవాడిని. అన్నయ్యకేమో చాలా, అన్నయ్య ఏదైనా ఏది పెట్టినా తినేవాడు, అసలు అడ్జస్ట్మెంట్ తింటానండి. నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని. తిండి ఇది ఒక అన్నం, ఇది ఒక కూరలు తను వెళ్ళిపోయేవాడిని. ఆమెకు చిట్టి ఆమెకు తింటే నాకు వెజిటేరియన్ ఎలర్జీ ఉండేది, అది చిరాకు అనమాట. కళ్యాణ్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటాడు సైలెంట్ గా, బాగలేకపోతే సైలెంట్ గా వెళ్ళిపోతాడు. అమ్మకి ఏమంటారండి, వదిలేమో తను తింటాడు. అది నిశ్శబ్దంగా నిరసన ప్రకటించేవాడు. దాంతో వాడి గురించి చాలా ప్రొటెక్టివ్ గా చూసేది అమ్మ. పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్ గా ఉంటాడు, అంత బలమైన ఇది కాదు. దాని తర్వాత కొంచెం అందుకని అమ్మ వాడిని స్పెషల్ గా చూసుకునేది. అసలు వాడు స్పెషల్ కిడ్ అయ్యాడు ఇంట్లో. మీ అమ్మగారు మీ అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి? అంటే ఇండిపెండెంట్ గా ఉన్నాం కదా నన్ను, ఎవరిని డిపెండ్ అవ్వద్దు. మీ పిల్లలు నువ్వే జాగ్రత్తగా నేర్చుకో, ఎవరిని ఎలా చేయకు, డిపెండెంట్ గా పెట్టద్దు. నాకు బాగా ఎక్కువ చెప్పింది. నాకు కొంచెం టఫ్ టైమ్స్ లో కూడా ఆమె నీ పాటు నువ్వే ఉండాలి, ఎవరి దగ్గర ఉండదు, ఎవరింటి ఉండదు, మా దగ్గర కూడా ఉండదు, మీ దగ్గర బట్టి నువ్వే ఉండాలి. అది కష్టం కదా ఎట్లా చెప్పడం? చెప్పారు చాలా తక్కువ. బట్ నాకు అదే చెప్పాను, ఇండిపెండెంట్ గా అట్లా ఒకరి దగ్గర ఉంటే నీ గౌరవం తగ్గిపోతుంది ఎక్కడ ఉండదు. అది చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది. ఇప్పుడు కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పింది. అంతే కదా, మాకేమైనా రోగాలు వస్తే మనమే తగ్గించేవాళ్ళు, కన్సర్న్ చూపించే డాక్టర్స్ ఇద్దరు కింద ఉండొచ్చు, కానీ పోరాడాల్సింది నాకు సార్ కొంచెం ఏదో ఒక డిప్రెస్డ్ ఇది వస్తాయి.
ఫేజ్ ఒకటి. నేనేంటో ఇంకా మా అందరి నుంచి నేను సెపరేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకుని ఐఎమ్ దేర్ ఫర్ యువర్ ఎస్, ఎవరు నువ్వన్నా ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మటుకు అనుకోకు, నేను నాన్న ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా కేరింగ్ అసలు బలమైన మాట. ఇంకా ఏమైనా చేయగలను నేను, పర్లేదు ఇంట్లో ఏదైనా సాధించగలను అన్న ఒక భరోసా తల్లి దగ్గర నుంచి రావడం అనేది నాకు ఎవరు అవసరం లేదు అనిపించింది. అంత స్ట్రాంగ్ గా అంత స్ట్రాంగ్ చేసింది నాన్న అని చెప్పండి. మా పిల్లల విషయంలో మేము కూడా అంత స్ట్రాంగ్ కాదేమో, సెన్సిటివ్ ఉంటాం, కానీ అమ్మ మాటలు చాలా స్ట్రాంగ్ గా ఉండి మమ్మల్ని కఠినంగా ఇలాగే ఉండాల్సింది, ఇలా ఉండండి అప్పుడే మీరు నేర్చుకుంటారు. ఇక్కడ అమ్మ పాజిటివ్నెస్ గురించి మాట్లాడాలి అంటే తన బిడ్డలకే కాదు, ఈ రోజున మా రెండో పాప శ్రీజ కూడా తనకి లైఫ్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ టైంలో కూడా తను ఏముందంటే అప్పుడు నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాను, తను ఇచ్చిన భరోసా ఇచ్చిన మాట వెళ్ళలేని ధైర్యం వచ్చింది నాకు. నాన్నమ్మ దగ్గర ఎప్పుడు కూర్చోస్తాడు అప్పుడే పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని నాతో షేర్ చేసుకుంటాను. తను మాతో చెప్తుంటే అనిపిస్తుంది కరెక్ట్ అమ్మ, ఏం పర్లేదమ్మా, లైఫ్ అంటే ఒకరితోనే అయిపోదు, ఆ ఒక్కడి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటో వాళ్ళు మన మీద నియంత్రించడం కానీ మన బాధల్ని వాళ్ళు చేయడం అవుతాం. జస్ట్ నువ్వు నీ గురించి నీ మనసులో ఏదనిపిస్తే నీ గుడ్ ఫీలింగ్ ఏదిస్తుందో ఆ ఫీలింగ్ ప్రకారం వెళ్ళిపోతుంది. అంటే ఆ జనరేషన్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేయాలి ధైర్యం ఉండే, అందరికి ధైర్యం బాగా వస్తారు. ఫాదర్ కూడా, మా నాన్నగారు కూడా అసలు ఎప్పుడు అనేవాడు, ఎప్పుడు మీరు పెట్టే చెయ్యి మీరు ఎప్పుడు పైన ఉండాలి తప్ప తీసుకుని ఎలా ఉండకండి, చేతులు పెట్టడం అనే అట్లాంటివి చెప్తుండేవాడు. అందుకని మన ఇండివిజువాలిటీ మాకు బాగా ఎప్పుడు కూడా ఒకళ్ళని అడగడం అని, ఈవెన్ బ్రదర్స్ అడగాలన్నా కూడా మాకు అది పడిపోయింది మైండ్ లో, కష్టపడ్డది. సో నాకు అంటే ఆవిడ మా అమ్మ ఏదన్నా కొంచెం డిప్రెస్ అయినా నేను చాలా ఎక్కువ అమ్మకి షేర్ చేసుకుంటే అన్నయ్య కూడా లేడు. అన్నయ్య ఉన్నప్పుడు ఓకే, లేనప్పుడు నేను ఎక్కువ షేర్ చేసుకున్నాను. బట్ ద బెస్ట్ థింగ్ మా అమ్మ దగ్గర నుంచి హగ్ అండి. ఈ రోజు కూడా మా అమ్మని హగ్ చేసుకోకపోతే అంటే అది నాకు మా అందరిలోనూ, అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు, పెద్దగా బయటికి వెళ్ళి ఎక్స్పోజర్ కాదు, కానీ ఇవాళ అన్నయ్య కానీ విజయ, మాధవి, నేను, కళ్యాణ్ బాబు ఈ రోజుకి టుగెదర్ గానే ఉంటాం. మేబీ మాకు కొన్ని విషయాల్లో నాకు మా మాధవికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, మా చెల్లికి మా అన్నయ్యకి అట్లా ఉండొచ్చు, ఉంటుందండి ఫ్యామిలీ అన్న తర్వాత. కానీ ద ఇన్విజిబుల్ బాండేజ్ మా అమ్మ ఇచ్చింది, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, హగ్, అవన్నీ ఆవిడ నాన్ వెర్బల్ అడ్వైజ్ ఏంటంటే అందరూ అలా కలిసి ఉండాలనేది ఆవిడ నుంచి మేము నేర్చుకున్నామండి. అది ఇట్స్ ఇస్ నాట్ వర్డ్లీ, అది నోటి మాట కాదు, అది వెర్బల్గా కాదు, నాన్ వెర్బల్గా చెప్పినటువంటి. సో అందుకని అది మాకు గొప్ప, మేమందరం ఇప్పుడు అలా ఉండడానికి కారణం, అంత కలిసి ఉండడానికి కారణం, మెయిన్ కారణం మా అమ్మ అండి. అది సో అందరూ ఉండాలనేది మా అమ్మ అడ్వైస్. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయినా, అన్నయ్య ఫీల్ అయినా, లేదు నాన్న అట్లా ఇట్లా ఉండండి, ఇట్లా ఉండి ఇప్పటికీ చెప్తుంది. మేము ఎవరైనా ఎప్పుడైనా మా చెల్లితో గొడవపడ్డా అనుకోండి, నాన్న తనకరా అని ఇట్లాగా అంటే ఏమో లేదులేమ్మా ఏదో అన్నాను కానీ ఫీల్ అవ్వకమ్మా, మేమందరం కలిసి ఆవిడని అసలు టెన్షన్ పెట్టవండి మీరు. సో అలా అది ఆవిడ నేర్పించింది, అలా కలిసి ఉండటం అనేటువంటి బాండేజ్ని ఆవిడ తన ఒక హగ్తో చెప్పింది. అన్నయ్య సినిమా చూడండి, జాదూకి చెప్పి అంటారు, అది మా అమ్మ దగ్గర ఉందండి. శంకరదాదాలో చెప్తాడు చూడండి. ఇప్పుడు మోడర్న్ వర్డ్స్ లో చెప్పాలంటే మీ అందరికీ ఆవిడ ఒక వైఫై లాంటిది. Yes, you can say that. Yes. ఇంకొక అడ్వైజ్ కట్టండి, అమ్మ విషయంలో నేను గొప్పగా ఫీల్ అయ్యేది, కానీ చాలా మంది పెద్దలు రిటైర్ అయిపోయి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెద్దలందరూ కూడా ఆచరించే విధంగా ఒక విషయాన్ని గమనించాను. ఇప్పుడైతే నా దగ్గర ఉంటుంది కాబట్టి ఉన్నా. అమ్మ విడిగా ఇంకొక ఇంట్లో ఉండేది, 5 సంవత్సరాలు నాన్నగారు పూర్వైన దగ్గర నుంచి ఉంటే 5 సంవత్సరాలు ఒంటరిగా ఉండి నాకు బిడ్డలందరూ ఎవరు మానాన్ని వెళ్ళిపోయారు, నేను ఒంటరి అయిపోయాను ఫీలింగ్ అమ్మకు ఎప్పుడు ఉండేది కాదు. తర్వాత బిడ్డలు ఆయా వాళ్ళ టైం బట్టి వచ్చి చూసుకుంటే
సరిపోతుంది. అది వారమా, నెలక, 2 నెలక, అసలు ఒకసారి రాలేని పరిస్థితిలో ఉంటుంది. 5 నెలల పాటు ఇదే ఊళ్ళో ఉండి పక్క విధుల్లో ఉండి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి షూటింగ్ వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు బిజీగా ఉండి, తన సంసారం తను బిజీగా ఉండి అనుకోసరి అమ్మ ఏమీ ఫీల్ అయ్యేది, ఏంటమ్మా రావట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు ఏంటి అంటే అంతేలేమ్మా అని ఇలాంటి నిరసన మాటలు కానీ, ఈసరింపు మాటలు కానీ, లేకపోతే న్యూనతాభావం కానీ ఇలాంటివి ఎప్పుడు అమ్మకు లేవండి. వచ్చే అమ్మాయి ఏం చేసి పెట్టకుండా చెప్పండి అంటూ చాలా పాజిటివ్ ఉంది. ఇప్పటికీ కూడా తన సెపరేట్ కిచెన్ పాయింట్ ఎంతో అందరూ వేరే కిచెన్ ఎందుకంటే అమ్మకి మోస్ట్ స్ట్రెస్ బస్టర్ వచ్చేసినా లేకపోతే ఏదో రిలీఫ్ ఏంటంటే తన కిచెన్ లో కూర్చొని వండుకుంటాడు, అందరికి పెట్టాం. ఇప్పటికే కళ్యాణ్ బాబు అక్కడక్కడ తిరిగేసి ఎక్కడో చేసి నిరసన చేసి చేసి వస్తే అమ్మకి చాలా జాలి. అదేదో ఇక మేము గుడ్లో కష్టపడతాం, అది ఎండలో వెళ్ళేది మీ టీవీలో వాటిలో అది ఎక్కువగా చూపించేసరికి వాడే కష్టపడతారు, కానీ కష్టపడలేదు ఫీల్ అమ్మకి. అందులో నాగానే ఎలా వచ్చావా అని అమ్మ ఎక్కడ కళ్యాణ్ బాబు అంటే ముందు అమ్మలో కానీ ఎక్కడ కళ్యాణ్ బాబు తను ఎక్కడ ఉంటాడో ఏముంటాడో తెలుసు. అది తెలిసిన తర్వాత ఎక్కడ తను వాడికి ఇష్టమైన బిర్యానీ అవి చేసి చక్కగా పంపించి అన్ని చేస్తున్నాడు. అట్లాగా బిడ్డలకి పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయడం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనత భావనలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిప్రెస్ అయ్యే మదర్ మాత్రం కాదు. ఆ రకంగా మాకందరికీ భరోసా. మేము కూడా పెద్ద అయినా బిడ్డలు వాళ్ళ ప్రవృత్తి ఉద్యోగరీత్యాల వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు దూరం అయిపోయి మనల్ని చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే బిడ్డలు నాకు దూరం అయిపోయి పట్టించుకోవట్లేదు. ఇలాగే చూసావా వెళ్ళి ఎంత ఇదిగా వదిలేవాళ్ళు వీళ్ళ గురించి ఏమైపోయానో ఇంత పిచ్చర్ బాధపడలేదు వాళ్ళకి అంటూ నెగిటివ్ సైడ్ ఆలోచించే విధానం లేనే లేదు. అది మా అందరికి ఎంత కంఫర్టబుల్ అంటే అంత ఎందుకోకపోతే మాధవ చూసుకుని మాధవ లేకపోతే నాగబాబు వెళ్తుంటాడు కడియడం వల్ల మా విజయ్ చూసుకుంటున్నది సరే నాకు కళ్యాణ్ బాబు తను చూసుకుంటుంటాడు. ఇట్లా ఎవరో కూడా వెళ్తూ ఉంటాం. అమ్మ మాత్రం అది వెరీ గుడ్ హెల్దీ. నేను చాలా మంది తల్లిదండ్రులు చూశాను, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు, పట్టించుకోవట్లేదు, అర్థం చేసుకున్నాము కానీ వాళ్ళు వస్తే బాగుంటుంది కదా అనేది ఉంటుంది. ఫీలియర్ అవుతారు, అలాంటి ఫీలింగ్ ఏం లేదు. బిడ్డలు వస్తే వాళ్ళకి ఏం చేసి పెట్టాలా అనే ఆలోచన అది వెరీ హెల్దీ. చాలా మంది ఆచరించాల్సిన గొప్ప విషయం. చిన్నప్పుడు అన్ని ఆనందాలేనా, మర్చిపోలేని దుఃఖాలు కూడా ఏమైనా ఉన్నాయా? అమ్మ చెప్పాలంటే ఓపికకి గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి అండ్ అన్ని రకాలుగా టేకింగ్ కేర్, దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలను. అది తలుచుకోవడం నాకు చాలా విజయంగా ఉంటుంది, నాకు చాలా ఖండితలు వచ్చేస్తుంది. అమ్మకి మేము 5 బిడ్డలు అండ్ పురిట్లోనూ 1 year పెరుగో 2.5 years పెరుగో 3 బిడ్డలు చనిపోయారు. నాకు గుర్తెరిగి పొన్నూరులో నేను 6th class చదువుతున్నాను, 6వ తరగతి. అప్పుడు రమణ అనే ఒక అమ్మాయికి 2 years. రమణ అంటే మా ముగ్గురికి కంటే పెద్దది, మా కంటే పెద్దది, కళ్యాణ్ బాబు కంటే పెద్దది, మాకంటే మధ్యలో పెద్ద. తనకి అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగరీత్యా క్యాంపుకి వెళ్ళిపోతుండేవారు. ఏమి ఉంది నాన్న చెప్పాలంటే ఫుడ్లో కష్టపడేవారు, ఇంకా నాన్న చెప్పినట్టు నాగో చెప్పినట్టు. కానీ ఇంటి బాధ్యత, ఇంటి పనులు, రోగాలు వచ్చిన రుచులు వచ్చిన హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా ఏదైనా సరే అమ్మే పడేది. ఆ శ్రమ తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్ నేను సహాయపడుతుండేవాడు. అమ్మ నాకు ఫ్రెండ్స్ ఎప్పుడు నాకు గుర్తేది, నాకు తెలియదు, ఫ్రెండ్స్ తిరగడం అని అమ్మ పట్ల ఉండేవాడు. అలాంటి నేను ఆ పిల్లకి బ్రెయిన్ ఫ్యూర్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు 2-3 days అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. తెల్లారికి కాన్షియస్ వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియదు. అమ్మ వయసు చిన్నదే. ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని నేను ఒళ్ళో పెట్టుకుని శవాన్ని, డెడ్ బాడీ రిక్షాలో ఇంటికి వెళ్ళాలి. ఇప్పటికీ నాకు గుర్తు ఆ విజువల్స్. అని నాన్నకి తెలియదు ఏ విషయం, నాన్న ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో పడుకోబెడుతుంటే ఏం చేయలేదు. చుట్టుపక్కల ముస్లిం సోదరులు ఉండేవాళ్ళు, ఫ్యామిలీస్. అక్కడ మసీదు, పొన్నూరు మసీదు పక్కన మా ఇంట్లో అనుకుంది. ఆ ఇంట్లో అందరూ వచ్చి చూసేవాళ్ళు, వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు. ఏం చేయాలో తెలియదు. నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో, గంపకం ఎలా చేయాలో తెలియదు. అందరూ చిన్నపిల్లలే, తను చిన్నది, మిగతా అందరూ పరిశ్రమలే. సో
అలాంటి పరిస్థితుల్లో తమ్ముడు వచ్చిన చుట్టుపక్కల వాళ్ళు మీరు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ సమయం నాకు ఎక్కడో ఎవరు కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి అన్నీ అయిపోయింది. ఇప్పటికీ అది నాకు నిజంగా మేము ఇలా ఎన్ని పురుషులు ఎన్నుకుంటున్నామంటే ఎలాంటి ఇది లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ సపోర్ట్ చేసి ఇప్పుడేస్తే నా మీద ఎంత నమ్ముకుంటే నేను ఏ నిర్ణయం తీసుకున్నాను మరో అది తనకి హాస్పిటల్ పెద్ద ఫోబియా. నేను ఎక్కడికి వస్తున్నా హాస్పిటల్. ఈ మధ్య కాలంలో సరే అమ్మ మోకాల ఆపరేషన్ జరిగింది. అమ్మను కొంత బాధపడుతున్నావు. అసలు ఈ రోజున వచ్చిన మెడికల్ అడ్వాన్స్మెంట్ లో నీకు అసలు ఏ బాధ తెలియకుండా మోకాల రిప్లేస్ చేస్తారు. అందరూ చెప్పాలి భయపడతాను. ఎందుకంటే ఫస్ట్ ఎలా సపరేట్ అవుతాను ఎలా చెప్పాలి. ఒక వీళ్ళంతా కలిపి నీ మాట వింటుంది, మాట తెలియదు, నువ్వు చెప్తే వింటుంది. సరే నేను చెప్పాను అంతే. ఏదో నాకు చెప్తే ఎలా సరే ఇష్టం రా నేనే మా ఊరికి పర్లేదు అన్న. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ తెప్పించి మిషన్ తెప్పించి మళ్ళీ టెస్ట్ చేయించి అందరూ బాగుంది ఏమి లేదు అన్న తర్వాత అప్పుడు ప్రతిజ్ఞ పడ్డాడు. ఏదో ఉంది మామూలు టెస్ట్ చేయించాలని చెప్పి శ్రద్ధ ఎక్కువ. మీ పిల్లలకి సంగీతం డాన్స్ నేర్పించారని విన్నాను, అది నిజమేనా? తనకేమో డాన్స్ నేర్పించడం అది నేర్చుకోలేదు. నాకు ఇప్పుడు డాన్స్ ఇస్తాను ఎదిగారండి. మా పెద్ద చెల్లి విజయం కారణం. అప్పుడు తనకి 5 ఏళ్ళు, నాకు 9 ఏళ్ళు ఉంటాయి. 10-11 ఏళ్ళు ఉంటాయి నాకు. బాపట్ల సో బాపట్ల చాలా చిన్నది 5 ఏళ్ళు. నాకు ఒక 11-12 ఏళ్ళు. తను తీసుకుని గోడ మీద పెట్టుకోవడం నాకు కూర్చొని చూస్తుండే ఒకటి. కూర్చుంటే అది నేర్చుకుంటుంది. నేను మానసికంగా నేర్చేస్తున్నాను. ఇప్పటికీ ఆ స్టెప్స్ ఏం చేస్తారు అంతే. ఇంకోటి ఏంటమ్మా నమో నమో ఇన్ని ఉన్నాయో సాంగ్స్ నేను నేర్చేస్తున్నాను అన్నమాట. 5 పిల్లల్లో ఎవరు ఎక్కువ పని చేసేవాళ్ళు, ఎవరు తక్కువ పని చేసేవాళ్ళు? ఏ పని చేయనండి, చేసేవాడు కదా అని అన్నయ్య చేసేవాడు. అన్ని పనులు అన్నయ్య చేసేవాడు. ఇక మా చిన్న చెల్లి పెద్ద చెల్లి ఎక్కువ చేసేది. అదే అబద్ధం అండి. అది అన్నయ్య నన్ను గౌరవంగా మాట్లాడుతున్నాడు కానీ అన్నయ్య అవుట్ ఆఫ్ ప్రొటెక్షన్ మాట్లాడుతున్నాడు కానీ అవుట్ ఆఫ్ మాట్లాడుతున్నాడు కానీ అసలు ఎప్పుడు ఏ పని చేయలే. లేదు ప్రామిస్ అండి, ఏ పని చేసేవాడు కాదు. మా ఇద్దరికి మధ్యలో పాపం అన్నయ్య చాలా పని చేసేవాడు. ఎంత పని చేసేవాడు, నేను వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా చిన్న పని చెప్తే అది నువ్వే చేయనివ్వండి. ఆ కోపం వచ్చేది ఒకడు కొట్టేవాడు. కొడితే కోపం వచ్చేది తప్ప వెళ్ళేవాడు కాదు. అమ్మకి ఎప్పుడు ఏంటంటే ఒక ఏ పని చేయడని, అంతే. నిజంగా ఏ పని చేసేవాడు కాదు. అవునా? కష్టపడ్డా లేదు మహాప్రేమ. చూస్తున్నాను దగ్గర చిన్నది కాబట్టి చివరిది కాబట్టి తనంటే బుద్ధండి. నేను పెద్దోడు కాబట్టి నేను ఎక్కువ కష్టపడింది కానీ మా నాన్నగారి చేతిలో ఎక్కువ అంటే నాన్న బాగా కోపం ఎక్కువ అనుమానించింది కానీ అన్నయ్య పాపం బాగా దొరికేసేవాడు పాపం. ఒకసారి అంటే మరి మాకే అనిపి ఏంటి ఇంత దారుణంగా ఉంది. నాన్న మీద కోపం వచ్చేది నాకు. నాన్న మీద కోపం వచ్చేది, ఆనందం చేసి బాగా అనిపించేది. అమ్మాయి ఏమనేది కాదు. సరే అయినా సరే ఎప్పుడు కూడా మరి అన్ని చేసినా మళ్ళీ తను హైపర్ యాక్టివ్ అన్నయ్య. ఫుల్ ఇప్పటికీ ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజు కూడా అదే అన్నయ్య సేమ్ హైపర్ యాక్టివ్. యూజువల్ గా పెద్ద కొడుకు కొంచెం అంటే సూపర్ గా ఒక నిదానంగా ఉంటాడు అంటారు. బట్ అన్నయ్య దాని జస్ట్ ఆపోజిట్. యూజువల్ గా ఆఖరి పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు. అన్నయ్య పుట్టడమే భయంకరమైన హైపర్ యాక్టివ్. ఒకప్పుడు అమ్మాయిల్ని ఎక్కువగా బయటికి పంపించేవాళ్ళు, అబ్బాయిల మీద కూడా అనేక ఆంక్షలు ఉంటూ ఉండేవి. మీ పిల్లల్ని అలా ఆంక్షల మధ్య పెంచారా, లేకపోతే పూర్తి స్వేచ్ఛనిచ్చారా? అంటే మాకు మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ మాకన్నా చాలా బ్రాడ్ మైండ్ ఉన్న వ్యక్తులు అండి. ఎందుకంటే
పిల్లలు ఎక్కడ బయటికి వెళ్తే ఇప్పుడు మేమైతే భయపడిపోతాం. ఇప్పుడు భయం ఉన్నది. మా విజయ్ కానీ మా చిన్న చెల్లి అన్నయ్య నేను అందరం కూడా ఇవాళ ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఎప్పుడు భయపడేవాళ్ళు కాదండి. ఎక్కడికి వెళ్తా నీళ్ళని ఇచ్చేవాళ్ళు, లేట్ అయినా అసలు ఏమనేవాళ్ళు కాదు. లేకపోతే ఏదైనా మోటార్ బైక్లు వేసుకున్నాం, లేకపోతే కారులో ఎట్లా పడితే ఎట్లా సరే ఏమనేవాళ్ళు కాదు. వాళ్ళు తెలియకుండానే మాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారండి. సో దట్ అదే ఆ ఫ్రీడమ్ లో భాగమే అన్నయ్య కానీ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కూడా ఒక వ్యక్తి ఒక కొడుకు ఒక గొప్ప కెరీర్ ని పర్సూ చేసుకుంటూ వెళ్తున్నాను. నాన్నగా నమ్మగానే ఓపెన్ మైండ్ తోటి అసలు నువ్వు నాన్న ఎంతకాలం వెళ్తావచ్చు, నువ్వు ప్రయత్నించని చెప్పి అలా వదిలేశారండి. అన్నయ్య కూడా ఏంటంటే మోస్ట్ రెస్పాన్సిబుల్ గా వెళ్ళి చాలా మేజర్ అమౌంట్ అన్నయ్యకి కూడా పెద్ద అమ్మకి వందలు ఇచ్చేది కాదు. కరెక్ట్ గా ఆ ఇన్స్టిట్యూట్ లో చదువుకునేటప్పుడు ఎంత ఇవ్వాలో కరెక్ట్ గా ఇచ్చేది. దానికి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటే అంటే అట్లా ఉండేది. అంతే కదా. అంత జాగ్రత్తగా అన్నయ్య కూడా అంత రెస్పాన్సిబిలిటీగా సూపర్వేట్ అయ్యి చేసి అందువల్ల మా అమ్మ నమ్మకం చూడాలి. మా అమ్మగారి మా నాన్నగారి నమ్మకాన్ని అన్నయ్య ఎప్పుడు అది వాళ్ళు ఇంత నమ్మకానికి 10 times ఇచ్చాడు. ఏ వాయిసెస్ వైపు కానీ ఏ అలవాట్ల వైపు కానీ ఎందులో ఇండల్జ్ అవ్వకుండా నాకు నేనుగా నియంత్రించుకుంటూ సరైన మార్గంలో వెళ్ళేలాగా నాకు వెళ్ళటానికి లోపల ఆ స్ట్రాంగ్ థాట్ అడగానే వాళ్ళు రెసిస్ట్ చేస్తే ఇచ్చారా ఆఫీసర్ అని ఏదో చిన్న రిలక్టెంట్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ మీద చిన్న కోపం నిరసన ఉండేది. వాళ్ళు అలా లేకపోవడానికి వాళ్ళు వెంటనే అడిగిన వెంటనే జాగ్రత్త నిర్ణయం నీది కానీ జాగ్రత్త అని హెచ్చరిక చేయడంతో నాకు మరింత బాధ్యత తిరిగి గుర్తు తిరిగి నేను నడుచుకుంటూ వెళ్ళాను. కాబట్టి అది నాకు ప్లస్ అయింది వాళ్ళ దగ్గర. అంటే మదర్ అంటే తల్లి అనే కాదు, మదర్ ఫిగర్ ఎవరైనా సరే అది నానైనా తల్లితో సమానం అనుకుంటాను. నాకు చెప్పినట్లుగా అట్లాగా అలసిపోయి వచ్చిన నాకు కాళ్ళు నొక్కుతుంటే నాకు భయం వేసేసేది. ఆ తర్వాత పడుకో గమనించేవాడు, అది కూడా కోపం అంటే ఉదాహరణ అంటే మళ్ళీ అదే నాకు తిడతారు ఎందుకు కాదు పడుకుని ఎక్కడ నిద్ర వస్తుంది నాన్న. సో ఆ రకంగా నాన్న తన ప్రేమ చూపిస్తుంటాడు. ఆ తర్వాత గోండా టైప్ లో కూడాను నేను ట్రైన్ కింద వెళ్తుంటే నాన్న అక్కడే ఉన్నారు రాజమండ్రి దగ్గర ప్రాంతంలో. ఆయన చాలా కోపం చేస్తుంది, ఇలాంటి చేస్తుంటావు నువ్వు ఏదైనా అయితే ఏంటి అనేది చెప్పి ఏం పనిదానా ఏమవుతుందా అన్ని రకాల సేఫ్టీ అన్ని రకాల జాగ్రత్త తీసుకున్నాం. ఈ రోజు ఉన్నది సేఫ్టీ అప్పుడు లేదు అయినా సరే రేపు పొద్దున నీ కొడుకులు ఇలాంటి పరిస్థితుల్లో నీకు తెలిసి వస్తారు అప్పుడు అనేవాడు. ఎన్నిసార్లు ఆ మాట అనేవాడు. నాకు నిజంగానే మగధీర టైం కూడా గుర్రం ఎక్కుని అటు రోడ్డు మీద పడిపోయేది అని అన్నప్పుడు ఆ ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ కలిగి. అలాగే పీటర్ హెయిన్స్ అనేవాడు ఫస్ట్ మగధీరలో జంప్ చేస్తారు, మోటార్ బైక్ జంప్ చేసినప్పుడు ట్రైల్ లో పీటర్ హెయిన్స్ అంత హైట్ నుంచి 20 feet 25 feet హైట్ నుంచి పడిపోయి మొత్తాన్ని బోన్స్ ఎరగొట్టుకుని వాడు 7 నెలల పాటు వాడు ఇప్పుడు హాస్పిటలైజ్డ్. అది వీడైతే ఏమో తలుచుకుని భయం వేసేసేది. అప్పుడు నాన్న గుర్తుకు వచ్చేవాడు, ఓహో వాళ్ళ టెన్షన్ ఇంత లేదు, మనకి మన కొడుకు వస్తే తెలియదు ఈ మాట నాన్న ఎప్పుడు అన్నారని అనిపిస్తుంది. స్వీట్ మెమరీస్. అత్త కోడళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? సురేఖ్ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా? మాకండి కోడలు కాదు నా కూతురు అండి. అంత బాగుంటాం మేమిద్దరం కూడా. మీది ఒక అందమైన ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి ఉంటారు. ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి? దీనికి పునాది ఎవరే వేశారు? మా నాన్నగారి క్వాలిటీ నేను ఎగ్జాంపుల్ చెప్పగలను. అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దది, వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ లో సిఏ గారు ఎస్ఐ గారు చేశారు. ఏదో మా ఇన్స్పెక్టర్ సిఏ చేసి ఆయన కాలం చెందారు. చాలా ఎర్లీగా 48 years లో చచ్చిపోయారు. 40 దాదాపు 40 సరిపోతే ఆయనకి అప్పటికి అమ్మ కాకుండా 4 బిడ్డలు. అమ్మ తర్వాత అబ్బాయి తర్వాత ముగ్గురు ఆడతారు. వాళ్ళు ఏంటంటే రాకరావడి నాగబాబు కంటే కూడా చిన్న అమ్మాయి. అది ఆ వయసు అంత చిన్నవాడు. అమ్మ మా పిన్నమ్మని నాకంటే చిన్నవాడు. అలాంటి పిన్నమ్మల్ని ఆయన వీళ్ళ నాగ చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ అంతగా నాన్న పెంచారు. నాన్న కూడా అరాపురా శాలరీ మీద బతికేదే తప్ప కూడా కాదు. సో తనకు మిగిలిన దాంట్లో మళ్ళీ ఆ ఫ్యామిలీని చూసుకోవటం, మా అమ్మమ్మని చూసుకోవటం, వాళ్ళ మంచి చెడు చూసుకోవటం. వాళ్ళకు ఇల్లు మాత్రం ఉంది మొబైల్తూరులో. ఆ ఇంట్లో వాళ్ళు అద్దెకు వస్తే ఆ కొంచెం డబ్బు నానిచ్చేయడం, అక్కడ పొలం కొనిచ్చారు. ఆ పొలం ఇచ్చే డబ్బుతోటి అంత బాగా చూసుకోవాలి తన ఫ్యామిలీ లాగా.
అందరూ మ్యారేజ్ కాబట్టి నాన్న ఫస్ట్ సూత్రధారి, అమ్మ కూడా ఫ్యామిలీ బాండింగ్ టుగెదర్నెస్ అనేది స్ట్రాంగ్ గా ఉండటానికి నాన్న ఏర్పాటు చేసినటువంటి బీజం. అది అమ్మ కంటిన్యూ చేస్తుంది. మేము ఇవన్నీ చూసి మేము నేర్చుకుని మేము టుగెదర్. అందునే వీఆర్ వెరీ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్. ఇప్పటికే ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా సరే మొత్తం అందరం గుమిగూడిపోతాం. ఏ లెవెల్గా వెళ్ళిపోయి మోర్ సపోర్ట్ చేస్తాం. అంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇంకే అంతమంది ఏముంది ఒకళ్ళొకరు భరోసా. అది మా ఫ్యామిలీ మేము వెరీ స్ట్రాంగ్ అని చెప్పాలి. పెద్దవాడు కాబట్టి అవకాశం నాకు వచ్చింది కాబట్టి అమ్మా, ఇది ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు భరోసా. అలాగే ఆడపిల్లలు మీ అందరిలోనూ అమ్మని ఎవరు ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారు? ఎందుకంటే ఎగ్జాక్ట్లీ. మేము కూడా గమనించలేని సున్నితమైనటువంటి ఇష్యూస్ లైక్ హెల్త్ విషయం కానీ, అమ్మ మూడు కానీ, అన్నయ్య ఎంత క్యారియర్ ఎంత బిజీ ఉన్నా ఆ ఒక అమ్మాయి ఉంటుంది. అలాగే చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా మెడికల్ ఇంట్రెస్ట్. అందుకని మాకు అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య దగ్గర ఉన్న అమ్మ అంటే ఇంకా ఎక్కువ రిలాక్స్ అయ్యాను. అన్న దగ్గరికి వచ్చాక మేము అందరం చాలా కంఫర్ట్ అయిపోయాం. ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు భరోసా. అలాగే ఆడపిల్లలు ఇట్లాగే ఒకళ్ళు కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అండి. అవి ఒక్కరు కాదండి, అది వాళ్ళు అన్నీ చూపించే ప్రేమగా నేను చెప్పగలను. కానీ బట్ దీని అందరూ సూత్రధారి నాన్న తర్వాత అది అమ్మ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు అమ్మ నా ఇంట్లో ఉంది అంటే మనవాళ్ళు వస్తారు, మనవాళ్ళు వస్తారు, ఆడబిడ్డలు వస్తారు, వీళ్ళ బిడ్డలు వస్తారు, ఇల్లు ఎప్పుడు కలకలాడతారు అమ్మ. అది మేమందరం ఆచరిస్తుంటాం పండగలకి పబ్బాలకి. అది నిన్న మొన్న నాగబాబు వచ్చి చాలాసేపు కూర్చున్నాడు. నేను ఇంట్లో లేకపోయినా వచ్చి నాగబాబు కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటాడు. అలాగే చెల్లెలు ఇద్దరు ఆల్మోస్ట్ ఎవ్రీడే మాత వస్తుంటది, తను కూడా వస్తుంది. నేను సాయంత్రం కూడా వచ్చి ఉంటుంది. అమ్మా మధ్యాహ్నం వచ్చి కదా వచ్చి ఇక్కడే భోజనం చేసుకుని అలా ఉంటుందండి. ఈ తరం వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎక్స్పీరియన్స్ అంటే బాగుంటుందండి. పిల్లలు తల్లి అక్కడేళ్ళు అందరూ కలిసి అన్నీ ఉంటా సంసారం నిలబడుతుంది. లేకపోతే ఏముందండి విడిపోతారు, విడిపోతే ఎక్కడే వాళ్ళు బాగా అని ప్రేమ ఇప్పుడు లేవండి, తగ్గిపోయింది. మెకానికల్ చాలా మటుకు ఏదో ఇంకా వాళ్ళ పనులు చేసుకోవడం ఏదో జరిగిపోతా ఉంది అనుకోండి. అంత ప్రేమలు ఎక్కడ లేవండి ఇప్పుడు ఈరోజు. అంటే ఒకప్పుడు ఒకళ్ళకి ఇంకొకళ్ళు భరోసాగా ఉండేవాళ్ళు. అంటే అందరూ కలిసి సపోర్ట్ గా ఇది చేయడం. ఎందుకంటే వీళ్ళ పెద్దనాన్నగారి పిల్లలు కూడా ఆయన చూసేవారు. మా నాన్నగారు అన్నయ్య నాన్నగారు వాళ్ళ బిడ్డలు వాళ్ళ కూడా బిడ్డలు కూడా నేనే పెళ్లి చేశాను. వాళ్ళని కూడా అమ్మే, వాళ్ళ ఆడపిల్లలు కూడా అమ్మే. పెళ్లి చేసి ఇద్దరు పిల్లలు. చూడండి నాన్న ఎట్లయితే తన చెల్లెలు చూసుకున్నారో అట్లే నా తరపు అమ్మగారి పిల్లలు వాళ్ళు చనిపోయారు పెళ్లి గారు. వాళ్ళ బిడ్డలకి పెళ్లిళ్ళు పేరెంటాలు అన్ని చేసింది అమ్మాయి. అమ్మ అలా చేసింది కాబట్టి అది మాకు మార్గదర్శకం ఉంది. ఇప్పటికీ వాళ్ళు కొంచెం ఒక మాదిరి పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇల్లు కూడా పెట్టడం కానీ వాళ్ళకి తగిన సహాయం ఎవ్రీ మంత్ మా పెదనాన్న గారి అమ్మాయి ఆడు 70 వాళ్ళకి ఎవ్రీ మంత్ మా ఇంటి నుంచి ఓ మొత్తం వెళ్ళిపోతాం 10,000-15,000 మా అబ్బాయి మంచి స్థానం. ఎన్నో సంవత్సరాలు పోతాను బ్యాంక్ అదంతా కూడా మా పెద్దలు వచ్చింది. వాళ్ళు కూడా వచ్చి అమ్మని అంత ప్రేమలో చూస్తారు, ఇష్టం చూస్తారు. అమ్మ ఇందాక చెప్పినట్లు ఇచ్చే మెసేజ్ ఏంటి అన్నది అమ్మ మాటలో చెప్పాలంటే బంధాలు బాంధవ్యాలు అన్నది ఎనలేని ఆస్తిపాస్తులు. సో ఎలాగైతే డబ్బు ఎంత సంక్రమించింది, ఎన్ని ఆస్తులు వచ్చాయి ఫిజికల్ గా అనే దాని మీద కంటే కూడా ఇవి ఆస్తిగా తీసుకుంటూ దీన్ని విలువ ఎరిగి గుర్తెరిగి దాని ప్రభావం తెలుసుకుని అది కనుక మనం ఇచ్చుపుచ్చుకుంటే ఫ్యామిలీలో అంటే దాన్ని మించినటువంటి గొప్ప సంపద. కష్టాలు వచ్చినప్పుడు డబ్బు తీరుస్తుంది కాదండి, కష్టం వచ్చినప్పుడు ఒక భుజం తీరుస్తుంది, ఒక చేయూత తీరుస్తుంది. అది మన బ్లడ్ రిలేషన్ మనలో మనకి అది ఉండటం అనేది అదృష్టంగా ఫీల్ అవుతుంది. అంటే ఒకసారి అమ్మ చూసారు ఎందుకు అనిపిస్తుందంటే అది ఎవరి ద్వారా సంకల్పించడానికి తన ఆ చెట్టు కొమ్మగా కాబట్టి ఆ చెట్టుగా మనం ఆపాదించాలి. ఎక్కడో మామూలుగా ఉండాల్సిన వాడు ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము, ఇంతమందికి లైఫ్ రావటానికి దోహదపడ్డాము.
ఇంతమంది కలిసికట్టుగా ఉండడానికి ఇదైంది. అమ్మని చూస్తుంటే నాకు ఎవరు చూస్తుంటే అబ్బా ఇలాంటి జన్మం నాకు ఎవరికైనా ఉంటుందా, ఇంతమంది మనుషుల చేత కొలవబడేవాడు, ఆరాధింపబడేవాడు, అభిమానించబడేవాడు, ఇంతమంది నా నా వంశమా, నా సంపద అని అమ్మ ఫీల్ అంత గొప్ప ఫీలింగ్ ఎవరికి ఉంటుంది? మా చెల్లెలు కూడా వస్తుందని అనుకోవట్లేదు, సురేఖ్ కూడా ఉంటుందని నేను అనుకోవట్లేదు. అలాంటి గొప్పగా ఇది. అండ్ ఆ రకంగా షీఈస్ వెరీ చాలా గొప్ప జన్మం. అమ్మకి చిన్న మానసికంగా చిన్న ఏదో డిప్రెషన్ ఏదో వచ్చింది. ఏదో నాన్న గుర్తుకొచ్చో, నాన్న లేరన్నో, లేకపోతే వాళ్ళ అమ్మగారు కూడా అదే టైం చనిపోయారన్నో, దగ్గర పెట్టారు. ఏదో ఉన్నప్పుడు మేము అందరం సపోర్ట్గా ఉండి మాకున్నాం నా దగ్గర ఉంది అని చెప్పేసి అప్పట్లో అమ్మ వేరే ఉన్నప్పుడు ఒకే మాట, అమ్మ నీలాంటి గర్భం అంటే అంజనమదే గర్భం అని బయట ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ కానివ్వండి, బయట కానివ్వండి, కొన్ని సందర్భాల్లో మీటింగ్లో కానివ్వండి, స్పీచెస్లో కానీ అన్నవాళ్ళు ఎంతో మంది అన్నారు. వాళ్ళ మాట్లాడటానికి రీజన్ తెలుసా నీకు? కోటాను కోట్లలో ఎంతమంది తల్లులకు నీకు వచ్చిన అదృష్టం, నీకు లభించినటువంటి గౌరవం లభిస్తున్నాం. బిడ్డలు ఎంతో మంది చేత కొనియాడబడుతున్నారు, ఎంతో మందికి సహాయపడుతూ ఆ రకంగా వాళ్ళందరూ ఆశీస్సులు పొందుతున్నారు. అని ఎంతో మందికి నిరంతరం హెల్ప్ చేస్తూ వాళ్ళ ఇల్లు చూసుకుంటున్నారు. అవి ఆ భగవంతుడు మీరు చేసిన పూజలు ఉన్న ఆ భగవంతుడు మన నెక్స్ట్ తరాలకు కూడా మనకి ఇలాంటిది వారసత్వంగా ఇస్తూ అదే రకంగా కొనసాగించేలాగా మనకు అదృష్టం ఇచ్చారు. ఇంతమంది ఎవరు నీ నుంచి వచ్చిన వాళ్ళే, నీళ్ళు ఎంత గొప్ప గర్భం, ఎంత గొప్ప జన్మ ఇది. నువ్వు హై లెవెల్లో ఉండాలి, ఫీలింగ్స్ గా నువ్వు కాదు. అంతే నువ్వు ఇలాగా ఉండిపోవడం ఏంటమ్మా చెప్పినప్పుడు ఇది నీది కాదు, నాది కాదు, నువ్వు నమ్ముకున్న భగవంతుడు నీకు ఇచ్చింది అనుకుంటావు కదా. నువ్వు ఆ భగవంతుడి కృతజ్ఞత తీర్చుకునే ప్రతిరోజు ఆయన ధ్యానించు, ఆయన పూజలో ఉండు, నీకు ఆయన ధైర్యం ఇస్తాడు. అంతేగా నువ్వు నెగిటివ్ సైడ్ ఆలోచించుకోమ్మా. మా అందరికీ పాజిటివ్నెస్ ప్రివెంట్ చేసిన దానివి, ఇచ్చిన దానివి, అందించిన దానివి. అలాంటి నువ్వు నెగిటివ్ వైపు వెళ్ళిపోకూడదు అంటే అంతే. మళ్ళీ అటుపక్క ఎప్పుడు గెలలేదు. ఆంజనేయ స్వామి ప్రతి ఆయనలో ప్రవేశపెట్టి చెప్పాలంటే ఆయనకి నేను నమ్మిన దేవుడు ఇంట్లో నేనే ఇంట్రడ్యూస్ చేశాను ఫస్ట్. నానంత ప్రగాఢంగా నమ్మి ఆయన దాని వల్ల లబ్ధి పొందారు. ఆయన అందులో మమ్మల్ని మించిపోయే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆయనతోటి ఆంజనేయ స్వామితో ఇంటరాక్ట్ అవుతూ అట్లా ఆయన నమ్ముకుంటారు. ఆయన నానంటారు అంతా నా గురువు, నా పెద్ద కొడుకే, పెద్దోడే.